దాన్ని దాటిన పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం, ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యం పోతాయి. అందుకే ఎవరు నందీశ్వరుడి మీద అలా పెట్టేస్తారో వాళ్ళ వల్ల పోతూ ఉంటుంది ఇతరులకు పుణ్యం. ఎందుకని వాడు నంది మీద పెట్టి వెళ్ళిపోతాడు. గాలి వేసింది, ఆ మారేడు దళాలు కింద పడిపోయినటువంటి మారేడు దళాన్ని వెనక వెళ్ళినవాడు తొక్కాడు. ఇప్పుడు ఆ పాపం ఎవరిది? ఇద్దరికీ వస్తుంది. కానీ ప్రధానంగా పాపం ఎవరిది? నందీశ్వరుడి మీద పెట్టిన వాడికి. నందీశ్వరుడి మీద పెట్టకూడదు. అతిభక్తి అన్న పేరుతోటి అఘాయిత్య పనులు చేయకూడదు. కొంతమంది తీసుకెళ్ళి శివాలయంలో ఓ అరటిపండు ఇచ్చారనుకోండి, ఓ ముక్క తీసి నందీశ్వరుడి యొక్క ఆ మూతికి రాసేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇంతంత ఈగలు బయలుదేరి ఆయన నోటి చుట్టూ ముక్కుల్లోకి వెడుతుంటాయి. ఆయన నిరంతరము శివదర్శనం చేస్తుంటాడు. ఆయనకి అది ధ్యానభంగం కల్పిస్తుందా, కల్పించదా? ఒక ఆలయంలోకి వెళ్ళాము అంటే